హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తెలుసుకోబోతున్నాం. అది ఏంటని చెప్పబోయే ముందు కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మనకి మోబిక్విక్ నుంచి 2 అప్డేట్స్ వచ్చాయి. ఇవి ఏంటని చెప్తాను. అయితే ముందుగా మనం మోబిక్విక్ యూపీఐ ఆఫర్ అండ్ రీఛార్జ్ ఆఫర్ ఉంది. రీఛార్జ్ ఆఫర్ వచ్చేటప్పటికి న్యూ యూజర్స్కి ఫస్ట్ నేను రీఛార్జ్ ఆఫర్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మనకి యూపీఐ ఆఫర్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే రీఛార్జ్ ఆఫర్ ఇది మనకి కొత్త యూజర్స్కి వస్తుంది, ఓల్డ్ యూజర్స్కి అయితే రాదు. కాకపోతే ఏంటంటే ఇది సూపర్ క్యాష్ రావట్లేదు, వాలెట్ క్యాష్ వస్తుంది. అంటే 50 రూపాయలకి 50 రూపాయల క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించవచ్చు, రీసెంట్గా క్రియేట్ చేసిన అకౌంట్ మాత్రమే అంటే న్యూ అవుతుంది, మిగతాది ఓల్డ్ అని కాదు. ఇప్పటి వరకు మీరు మోబిక్విక్ని యూజ్ చేసుకొని రీఛార్జ్ కనుక చేయకున్నట్టయితే మీరు ఈ ప్రోమో కోడ్ని యూజ్ చేసుకొని రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అయితే మీరు సింపుల్గా ప్రీపెయిడ్లోకి వెళ్ళాలి. ప్రీపెయిడ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ 50 రూపీస్ అమౌంట్ ఎంటర్ చేసుకోవాలి. అక్కడ మీకు కోడ్ అంటే హ్యావ్ ఏ ప్రోమో కోడ్ అనే ఆప్షన్ అడుగుతుంది. అక్కడ మీరు బ్యాక్ 50 అనే ప్రోమో కోడ్ అప్లై చేయాలి. BSCK 50 అన్న ప్రోమో కోడ్ అప్లై చేసి జస్ట్ సింపుల్గా అప్లై చేస్తే మీకు 50 రూపాయలు అయితే క్యాష్ బ్యాక్ వాలెట్లో వస్తుంది. సూపర్ క్యాష్ అయితే కాదు, కావున ఇది ఒక విధంగా న్యూ యూజర్స్కి బెస్ట్ అని చెప్తాను. అయితే ఇకపోతే సెకండ్ మనకు వచ్చేటప్పటికి మోబిక్విక్ నుంచే యూపీఐ ఆఫర్ అనమాట. యాక్చువల్గా యూపీఐ ఆఫర్ అంటే మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ తెలిసే ఉంటాయి. పేటిఎం పేమెంట్ అంటే పేమెంట్స్ బ్యాంక్ ఏవి కూడా యాక్సెప్ట్ అయితే అవ్వవు. ఓన్లీ సేవింగ్స్ అకౌంట్స్ మాత్రమే, అంటే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయి అవి మాత్రమే అవైలబుల్ అవుతాయి. సేవింగ్స్ అంటే ఆదిత్య బిర్లా పేమెంట్స్ బ్యాంక్ కూడా సేవింగ్స్ అకౌంటే కదా, పేటిఎం కూడా సేవింగ్స్ అకౌంట్ కదా అంటే అలా కాదు. ఆఫ్లైన్ బ్యాంక్స్ అయితే మనకి సేవింగ్స్ అకౌంట్ కింద వస్తాయి అనమాట. అయితే దీనిలో యూపీఐ ట్రాన్సాక్షన్లో మనకి ఈ బ్యాంక్స్ అయితే ఓన్లీ ఆంధ్ర బ్యాంకు, స్టేట్ బ్యాంకు, కోటాక్ బ్యాంకు అండ్ యాక్సిస్ బ్యాంకు ఇవి మాత్రమే అవైలబుల్ అయితే ఉంటాయి. కావున వీటిని యూజ్ చేసుకుని ఆఫర్ని అయితే కంప్లీట్ చేయండి. పెద్ద అమౌంట్ ఏం కాదు. ఫస్ట్లీ మనం చేయాల్సింది ఏం లేదు, మీకు ఇన్స్ట్రక్షన్ చెప్తాను, తర్వాత ప్రాసెస్ ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్లీ ఇందులో ఏం లేదండి, సింపుల్గా ఒక మెంబర్కి మనం 500 రూపాయలు అబౌవ్ సెండ్ చేయాలి. సెండ్ చేసిన తర్వాత మన ఫ్రెండ్ ఏం అవ్వనివ్వండి. కానీ దీనిలో మేజర్గా ఏంటంటే ఈ మంత్లో అంటే సెప్టెంబర్ మంత్లో ఒక ట్రాన్సాక్షన్ కూడా చేసి ఉండకూడదు, అంటే యూపీఐ ట్రాన్సాక్షన్ చేసి ఉండకూడదు. అలా అయితే ఈ ఆఫర్ అయితే ఎలిజిబిలిటీ అవుతారన్నారు. కానీ ఒకవేళ మనకి చాలామంది అంటారు కదా, మామూలుగా ఎక్కువ యూజర్స్ చేసినా కూడా ఇప్పుడు బగ్ ఉందంట. ఆ బగ్ వల్ల ఒకవేళ మీరు ట్రై చేయండి, మీకు వచ్చిందంటే 50 రూపీస్ మీకు బెనిఫిటే అవుతుంది. నాకైతే నేను ఆల్రెడీ ఇప్పటి వరకు ఈ మంత్లో అయితే సెప్టెంబర్ మంత్లో ఒకటి కూడా చేయలేదు. కానీ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 500 రూపీస్ కదా, అలా మనకి 50 రూపీస్ వెంటనే వచ్చేస్తుంది, ఇన్స్టెంట్ వస్తుంది. నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, 50 రూపీస్ అబౌవ్ 500 రూపీస్ అబౌవ్ మనం సెండ్ చేయాలి. సెండ్ చేసినప్పుడు అవతల వాళ్ళు కూడా మోబిక్విక్ ఐడికే సెండ్ చేయాలి. ఫోన్పేకి, తేజ్కి అలాంటి వాటికి సెండ్ చేస్తే రాదు. ఓకే, కావున అవతల వాళ్ళు కూడా మోబిక్విక్ ఉండాలి. మీరు 500 రూపాయలు సెండ్ చేయాలి. సెండ్ చేసిన వెంటనే మీకు ఇన్స్టెంట్గా 50 రూపాయలు క్యాష్ బ్యాక్ వాలెట్లో వస్తుంది. సూపర్ క్యాష్ కాదు, యూపీఐ ఏది కూడా సూపర్ క్యాష్ అయితే రాదు. కావున ఇప్పుడు నేనేం చేస్తాను, వెళ్ళండి మోబిక్విక్ యూపీఐ ఐడి ఎంటర్ చేసుకున్నాం. @IKWIK అని ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు యూపీఐ ఐడిని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సెండ్ చేయండి. సెండ్ చేసిన తర్వాత విత్ ఇన్ సెకండ్స్ ఆఫ్ టైంలోనే మీకు అక్కడ చూడొచ్చు 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే రావడం జరిగింది. ఒక విధంగా చాలా మంచి యూపీఐ ఆఫర్ ఇది. మీరు అందరూ ట్రై చేయండి, మీకు వస్తుంది ఖచ్చితంగా. కొంతమందికి ఈ మంత్లో చేయని వాళ్ళకైతే ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ చేసిన వాళ్ళకైతే మీ లక్. ఒకవేళ బగ్ ఉంటే మాత్రం మీకైతే వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ బగ్ లేకపోతే మాత్రం రాదు. ట్రై యువర్ లక్. ఒకవేళ మంచిదే అయితే మీకు మంచిదే కదా, మీకు కూడా క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఒక హ్యాపీగా అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది పేటిఎం నుంచి పేటిఎం 2 అప్డేట్స్ ఒకే పాయింట్లో చెప్పేస్తాను. అయితే మోబిక్విక్ ఇప్పుడు న్యూ యూజర్స్కి వెళ్ళాను, సేమ్ అదే విధంగా పేటిఎం కూడా న్యూ యూజర్స్కి వస్తుంది. కానీ అది ఇంతకుముందు కోడ్ అనేది ఫస్ట్ అనేది ఉండేది, FIRST. ఈ ప్రోమో కోడ్ యూజ్ చేసి మనం రీఛార్జ్ చేయగలిగితే 50 రూపాయలకి 50 రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చేది. ఒకవేళ అది వర్క్ అవ్వకపోయినట్టయితే ట్రై చేయండి. ఇప్పటివరకు మీరు నాన్ కేవైసీ కానీ ఫుల్ కేవైసీ కానీ ఇప్పటివరకు మీరు దాని మీద రీఛార్జ్ అయితే చేసినట్లు లేరైతే అప్పుడు మీ ఆఫర్ని అయితే యూజ్ అయితే చేయండి. ఎందుకంటే నేను చెప్పేది ఒకటి, ఇప్పటివరకు మీరు కేవైసీ అకౌంట్ ఉంది, నాన్ కేవైసీ అకౌంట్ ఉంది, మినీ కేవైసీ అకౌంట్ ఉంది, మీరు ఇప్పటివరకు దాన్ని యూజ్ అయితే చేయలేదు రీఛార్జ్. కావున అప్పుడు మీరు ఏం చేస్తారు, 50 రూపీస్ ఎంటర్ చేసుకొని FIFTY అనే ప్రోమో కోడ్ యూజ్ చేస్తే మీకు 50 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. అదేంటి, కేవైసీ అకౌంట్కి అయితే వాలెట్లో వస్తుంది, నాన్ కేవైసీ అకౌంట్కి కూడా వాలెట్లోనే వస్తుంది. సమ్ టైమ్స్ గోల్డ్ బ్యాక్లో రావచ్చు. అయితే మినీ కేవైసీకి అసలు పూర్తిగా, నాన్ కేవైసీకి పూర్తిగా ఏకంగా వాలెట్లోనే అంటే గోల్డ్ బ్యాక్ వస్తుంది. మినీ కేవైసీ అయితే వాలెట్లో వస్తుంది, నాన్ కేవైసీకి ఇంకా గోల్డ్ బ్యాకే వస్తుంది. ఆ గోల్డ్ని మళ్ళీ సేల్ చేసుకొని మీకు 43 to 45 రూపీస్ వరకు మీకు అయితే 5 రూపీస్ అయితే లాస్ అయితే వస్తుంది. పెద్ద ప్రాబ్లం అయితే కాదు మీకు, ఎందుకని 50 రూపాయలు రీఛార్జ్ అయితే అక్కడ అవుతుంది. మీరు దాన్ని గమనించవచ్చు. అయితే మీకు 2 కోడ్స్ చెప్పాను, FIRST, FIFTY 50. ఈ 2 కోడ్స్ ఏవైనా అప్లై అవుతాయి న్యూ అకౌంట్కి అయితే మీరు ట్రై చేయండి. ఒకవేళ మీకు అయ్యిందా లేదా అని కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.
అయితే పేటిఎం నుంచి ఇంకోటి కూడా ఏంటంటే గ్రాప్ 50, గ్రాప్ 25, గ్రాప్ 30 ఈ ప్రోమో కోడ్స్ కూడా వర్కౌట్ అవుతున్నాయని చెప్తున్నారు కొంతమందికి. ఎందుకంటే నా 4 అకౌంట్స్ ఉన్నాయి, 4 అకౌంట్స్లో కూడా వాడేశాను, అందుకని నాకు ఏ స్టేటస్ తెలియట్లేదు. ఒకవేళ మీరు ఎవరికైనా అయినట్టయితే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, వీటి ఇన్స్ట్రక్షన్ చెప్తాను. గ్రాప్ 25 మీరు ఏదైనా 25 రూపీస్ రీఛార్జ్ చేసినప్పుడు 25 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అయితే గ్రాప్ 30 రూపీస్ రీఛార్జ్ చేసినప్పుడు 30 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అయితే గ్రాప్ 50 రూపీస్ రీఛార్జ్ చేసినప్పుడు 50 రూపీస్ అయితే వస్తుంది. అయితే ఈ 3 మనం ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ అప్లై చేయడానికి అయితే లేదు. ఎందుకంటే ఒక గ్రాప్ 25 వాడితే గ్రాప్ 50, గ్రాప్ 30 అవ్వదు. గ్రాప్ 50 వాడితే గ్రాప్ 25, గ్రాప్ 30 అవ్వదు. ఇక్కడ మీరు గ్రాప్ 30 వాడితే గ్రాప్ 25, గ్రాప్ 50 అవ్వదు. అప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు హయ్యర్గా ఏది ఉంది గ్రాఫ్ 50, కాబట్టి మీరు దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి గ్రాఫ్ 50 అయితే ట్రై చేయండి. మీకు 50 రూపాయలు రీఛార్జ్ అయితే ఫ్రీగా అయితే చేసుకోగలుగుతారు. లాస్ట్ అండ్ ఫైనల్ మనకి ఇది వచ్చేటప్పటికి ఫ్లిప్కార్ట్ నుంచి ఫ్లిప్కార్ట్ వచ్చేటప్పటికి బిగ్ బిలియన్ డేస్ అని ఆఫర్ అయితే తీసుకొచ్చింది. ఇది మనకి 10th అక్టోబర్ నుంచి 14th అక్టోబర్ వరకు అయితే ఉంది. కాబట్టి ఇది కూడా చాలా మంచిది. ఎందుకంటే ఫ్లిప్కార్ట్ ఏదైనా మనం ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్స్ కానీ ఇంకా పూజ ఉన్నాయి, ఇంకా సెలబ్రేషన్స్, దివాళీ స్పెషల్ ఇదంతా ఉంది కదా, వీటన్నిటికి సంబంధించి మనకి బిగ్ బిలియన్ డేస్ అయితే రావడం జరిగింది. అమెజాన్లో కూడా గ్రేట్ ఇండియన్ సేల్ అనేది ఉంటుంది, అది మీకు వచ్చేటప్పుడు చెప్తాను, నెక్స్ట్ 2 వీడియోస్లో చెప్తాను. దానికోసం అంటే అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ఎలా ఉంటుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే విషయం అయితే నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. అండ్ ఈ వీడియోలో ఇంతే గైస్. ఈ వీడియో మీ అందరూ నచ్చినది ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ చేసిందంటే మన అప్డేట్స్ మళ్ళీ కలుస్తాం.